హలో దోస్తులు, ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా కేవలం కొన్ని ఇంగ్రీడియంట్తో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగాక పక్కన పెట్టుకొని అందులోనే 2 కప్పుల సేమియాని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆ సేమియాని బాగా కలుపుతూ ఉండాలి రంగు మారేంత వరకు. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 కప్పుల సేమియాకి 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు 2 ఇలాచీలు దంచి అందులో వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా మసులుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న సేమియాని తీసి అందులో వేయాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టి సేమియాని ఒక 70% ఉడికే వరకు ఉంచాలి. అది బాగా ఉడికాక అందులో 1 కప్పు షుగర్ వేసుకున్నాను నేనైతే. 2 కప్పుల సేమియాకి 1 నిండు కప్పు. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువగానే తింటాం, అందుకే 1 కప్పే వేసాను. ఇప్పుడు దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. అది మగ్గాక అందులో 2 కప్పుల పాలు వేసుకోవాలి. పాలు వేసుకుంటేనే సేమియా పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుంది. దించే ముందు వేసుకోవాలి. అది ఒక పొంగు పొంగాక అందులో మనం పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ఉండే సేమియా పాయసం రెడీ. కేవలం 5 ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నిత్య ఇంటి బ్లాగ్.